టీడీపీ అధినేత చంద్రబాబు రేపు మళ్లీ ఢిల్లీకి వెళుతుండగా మరోవైపు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు చంద్రబాబు. ఇప్పటికే ఢిల్లీ ప్రయాణంలో ఉన్న ఎంపీలు మినహా మిగతా వాళ్లు హాజరయ్యారు. రేపు ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశంలో ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొనున్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి టీడీపీ ఎంపీలకు ఆహ్వానాలు అందాయి. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఈ భేటీకి ఎటువంటి ప్రాధాన్యత ఉంది? బలరాం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీలతో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న దాదాపు 9 మంది ఎంపీలు ఇక్కడ చంద్రబాబు నివాసానికి హాజరయ్యారు. ముఖ్యంగా గత రాత్రి ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడ చేరుతున్నారు. ఎన్డీఏ సమావేశంలో నిన్న పాల్గొన్నారు చంద్రబాబు. ప్రధాని కావచ్చు, పలువురు ప్రముఖులంతా కూడా చంద్రబాబుతో అక్కడ కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ చర్చల వివరాలను కూడా ఎంపీలకి చంద్రబాబు వివరిస్తున్నారు. కొంతమంది ఎంపీలు జూమ్ ద్వారా ఈ కాన్ఫరెన్స్ లో ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే ఒక కీలక సమయం అయితే ఆంధ్రప్రదేశ్ కి కొంత కీలకమైన ఆ పరిస్థితి కేంద్రంలో ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అవసరమైతే కేంద్ర కేబినెట్ లో కూడా టీడీపీ చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి వైఖరి తీసుకోవాలి, కేంద్రంలో టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఎంపీలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. కేంద్ర కేబినెట్ లో చేరాలా, లేకపోతే బయట నుంచి మద్దతు ఇవ్వాలా తదితర అంశాల గురించి చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గత 2014లో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ చేరింది, 2 మంత్రి పదవులు కూడా తీసుకుంది. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కీలక భాగస్వామిగా ఎన్డీఏలో టీడీపీ ఉందని చెప్పుకోవచ్చు. 16 ఎంపీ స్థానాలు, రెండవ అతిపెద్ద పార్టీ ఎన్డీఏలో టీడీపీ. ఈ నేపథ్యంలో 16 మంది ఎంపీలు ఉన్నారు. ఆ దామాషా ప్రకారం మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మంత్రి పదవులు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చాలా ఆర్థికంగా వెనకబడి ఉంది, రెవెన్యూ లోటు ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధిని పొందాలి. ఆయా శాఖలో టీడీపీకి వచ్చే అవకాశం ఉంది, కీలకమైన శాఖలు. ఆ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ఇతోధిక లబ్ధి చేకూర్చవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టీడీపీ కీలక భూమిక పోషిస్తుందని కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కేంద్ర కేబినెట్ లో చేరాలనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంపీలంతా కూడా, చంద్రబాబు కూడా రేపంతా ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఎన్డీఏ ఏదైతే పక్షాల సంబంధించిన ఎంపీలందరూ కూడా ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఈ ఎంపీలంతా కూడా అక్కడికి హాజరవుతారు. ఇక్కడ సమావేశం ముగిశాక ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. చాలా మంది ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు చాలా కీలక అంశాలు అయితే చర్చిస్తున్నారు. ఎన్డీఏలో ప్రధానితో భేటీ సందర్భంగా ఏ అంశాలు తెరపైకి తీసుకురావాలి, ఏ అంశాలు ఫస్ట్ ప్రియారిటీగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తీసుకోవాలని కూడా ఇక్కడ చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విభజన హామీలు కావచ్చు, పోలవరం కావచ్చు, అదేవిధంగా అమరావతి, ముఖ్యంగా రాజధాని విషయం కూడా కావచ్చు. ఈ అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతోధిక సహాయం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ ప్రధానితో కావచ్చు, అందరితో, ఎన్డీఏ నేతలందరితో చర్చించి ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇతోధిక సహాయం కేంద్రం నుంచి రావాలి. ఇక్కడ ఆర్థిక లోట్లు కావచ్చు, అప్పులు కావచ్చు. ఒక 5 సంవత్సరాల పాటు, గత 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసం జరిగింది. 10 లక్షల కోట్ల పైన అప్పులు ఇక్కడ జరిగాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా రెవెన్యూ లోటుని భర్తీ చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కేంద్రం సహకారం ఖచ్చితంగా అవసరం. కాబట్టి టీడీపీ కూడా ఎన్డీఏలో భాగంగా కేంద్రంలో మంత్రివర్గంలో చేరి ఆయా శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ఇతోధిక లబ్ధి కలిగించాలనేది ఇది ప్రయత్నంగా మనకు కనిపిస్తుంది. చంద్రబాబు చాలా కీలక అంశాల గురించి ఇక్కడ చర్చిస్తున్నారు. ఒకవేళ కేబినెట్ లో చేరితే ఎవరు ఉండాలి అనేది కూడా ఒక క్లారిటీ అయితే తెలుసుకుంటున్నారు చంద్రబాబు. ఎంపీల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది కేంద్ర మంత్రివర్గంలో, ఏంటి పరిస్థితి అని. ఎందుకంటే రేపు ఒక కీలక సమావేశం ఉంటుంది. ఎల్లుండు ఏదైతే రాష్ట్రపతి వద్దకి చంద్రబాబు కూడా వెళ్తారు. మోడీని ఎన్డీఏ నేతగా ఎన్నుకుంటారు. మోడీ ప్రమాణ స్వీకారం 9వ తారీఖు సాయంత్రం 6 గంటలుగా చెప్తున్నారు. ఈ ఎంపీలు కావచ్చు, చంద్రబాబు అందరూ కూడా ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. వీరందరూ కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో టీడీపీకి మరోసారి చక్రం తిప్పే అవకాశం ఉంది అని చెప్పి టీడీపీ నేతలందరూ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ అగ్రనేతలందరూ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా చంద్రబాబుతో సంప్రదిస్తున్నారు. టీడీపీ కన్సెంట్ అయితే వారు తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని వీరికి తెలియపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి అంశాన్ని కేంద్రంతో ఉన్న సత్సంబంధాలని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీలతో కూడా అంశాలన్నీ కూడా చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో ఎంపీల సమావేశం ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎంపీల సమావేశం కొనసాగుతుంది. ఇక్కడ 9 మంది హాజరయ్యారు. ఆన్లైన్ జూమ్ ద్వారా మిగతా ఎంపీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.